హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. వాస్కులర్ వెయిన్స్ అంటే ఏంటి? వాస్కులర్ బ్లాక్స్ అంటే ఏంటి? కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళకి కూడా వాస్కులర్ కేర్ అవసరమా? ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు డాక్టర్ నరేంద్ర బాత్ వాస్కులర్ సర్జన్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. యాహ్! సార్ జనరల్‌గా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళు కూడా మాకు కూడా వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయపడుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి అలా భయపడాల్సిన అవసరం ఉందా? లేదా? దాని గురించి చెప్పండి. అంటే మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అంటే ఎల్డర్లీ పేషెంట్స్ అండి. అంటే హ్మ్. వయసు 60 ఏళ్ళు పైన వాళ్ళు ఉంటారు. మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు రెగ్యులర్‌గా మనం చూసేది. హ్మ్. వాళ్ళకి యూజువల్‌గా ఎల్డర్లీ పేషెంట్స్‌లో వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్‌గా సహజంగా వస్తా ఉంటాయి. దాన్ని హ్మ్. ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. హుహు. ఏజ్ పైబడే వాళ్ళకి ఎలా అయితే మన మోకాళ్ళు అరిగిపోతాయో రక్తనాళాలు కూడా గట్టిపడి లేపోతే సన్నబట్టం నారోయింగ్ అనేది రిస్క్ ఉంటది. ఏది హ్మ్. ఎల్డర్లీ పేషెంట్స్‌లో. ఒక 60 పైబడిన ఒక వాళ్ళు. 60 పైబడిన వాళ్ళలో. హ్మ్. అలా అని చెప్పని అందరికీ కాదు. వీళ్ళల్లో కూడా డయాబెటిస్ ఉన్నవాళ్ళు, లేపోతే బీపీ ఉన్నవాళ్ళు, లేతే అదర్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, లేతే వేరే ఏదన్నా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళల్లో ఎక్కువ శాతం రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ అయితే ఉంటది. హుహు. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే అలానే అందరికీ కాదు. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ ఓకే. షుగరు, బీపీ లేతే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళందరిలో రక్తనాళాలు కాళ్ళల్లో, చేతుల్లో రక్తనాళాలు మూసిపోయే రిస్క్ అయితే కొంచెం ఉంటది. హుహు. వయసు పెరిగిన వాళ్ళల్లో ఎథెరోస్క్లెరోసిస్ ఫిజియోలాజికల్‌గా హ్మ్. వయసు పెరిగిన వాళ్ళలో వస్తది ఇంకా. దాన్ని హ్మ్. మనం ఏం చేయలేం. హ్మ్. ఇఫ్ దర్ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జెనెటికల్లీ ఆ ఎథెరోస్క్లెరోసిస్ అనేది తక్కువ శాతం ఉంటది. హ్మ్. జెనెటికల్‌గా దే ఆర్ వెరీ ప్రీడిస్పోజ్డ్ ఎర్లీగా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చిన వాళ్ళలో ఏజ్ పెరిగిన వాళ్ళలో కొంచెం రక్తనాళాలు మూసుకోవడం అనేది. కానీ అలా వచ్చిన వాళ్ళలో అందరికీ ప్రాబ్లమ్ వస్తదని మాత్రం లేదు. హుహు. రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఉంటది సహజంగా. అలా ఉన్న వాళ్ళలో 80-90% ప్రాబ్లమ్స్ రావు. ఓహ్! ఇలా కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం అంటే షుగరు, బీపీ ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్ గానీ, ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో మాత్రం డెఫినెట్‌గా ఎలా అయితే గుండెలో రక్తనాళాలు మూసిపోయి హార్ట్ అటాక్ వస్తదో, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయో, హ్మ్. అలాగే కాళ్ళల్లో గానీ, చేతుల్లో గానీ, మెడ భాగం రక్తనాళాలు మూసుకుపోతే గనక హ్మ్. కాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాళ్ళలో గాయాలవుతాయి. లేకపోతే సడెన్‌గా రక్త సరఫరా తగ్గితే కాళ్ళల్లో, హ్మ్. కాళ్ళు చల్లబడిపోయి ఇమ్మీడియేట్‌గా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా స్టెంట్ ఎయాలి కదండీ! లేకపోతే హ్మ్. సీఏబీజీ చేయాలి అవును. అవసరమైతే. అవును. సేమ్ అలాగే కాళ్ళలో రక్తనాళాలు సడెన్‌గా మూసుకుపోతే హ్మ్. కాళ్ళ రక్త సరఫరా ఇంప్రూవ్ చేయలేదని కాళ్ళు తీసేయాల్సొస్తది. ఓహ్! అందుకే ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్మెంట్ చేయాలి. హ్మ్. చేతికి రక్తనాళాలు మూసుకుపోయినా సరే, చేతికి బ్లడ్ సర్క్యులేట్ లేకపోతే అది కూడా చల్లగా అయిపోయి అక్యూట్‌లీ మిస్కీమియా అంటాం దీన్ని ఇంగ్లీష్‌లో చూస్తే. హ్మ్. సడెన్‌గా బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోవటం. ఎలా చేతికి గాని కాదు. తెలుస్తుంది సార్ మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందని? బ్రెయిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే స్ట్రోక్ వస్తది. హ్మ్. పారాలిసిస్ అంటాం. ఇప్పుడు రైట్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందనుకోండి, బ్లాక్ ఏదైనా అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవటం అంటాం. అది ఓకే. వీక్‌నెస్. హ్మ్. హ్మ్. పారాప్లీజియా లేతే పారాలిసిస్ అంటాం. హ్మ్. ఓకే. అదే రకంగా ఇప్పుడు గుండెలో రక్తనాళాలు మూసుకుపోయినాయి అనుకోండి, హార్ట్‌కు సంబంధించిన కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఎంఐ అంటాం. హుహు. సేమ్ అదే రకంగా చేతికొచ్చే రక్త సరఫరా గుండె నుంచి చేతికొచ్చే రక్త సరఫరా తగ్గిపోతే హ్మ్. సడెన్‌గా విపరీతమైన పెయిన్ వస్తది. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే చెస్ట్ పెయిన్ వస్తది చూసారా? హ్మ్. అదే రకంగా కాళ్ళల్లో కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఇప్పుడు సడెన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ సడెన్‌గా ఇమ్మీడియేట్‌గా పెయిన్ రావటం అనేది ముందు మనకి ఏ ఇండికేషన్ ఉండదా? ఏ ఇండికేషన్ ఉండదు. ఎలా అయితే హార్ట్‌లో ఇండికేషన్ ఉండదో రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు సడెన్‌గా, అలాగే కాళ్ళల్లో కూడా హుహు. మనకి ఎటువంటి ఇండికేషన్ ఉండదు సడెన్‌గా. మరి అది సడెన్‌గా మూసుకుపోవటం. దాన్ని హ్మ్. అక్యూట్‌లీ మిస్కీమియా అంటాం. హ్మ్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. సడెన్‌గా కొంతమందికి హార్ట్ అటాక్ వస్తది. హ్మ్. మనం ఏమనుకుంటాం, అదేంటి ఇంత ముందంతా బాగున్నారే, చాలా హెల్తీగా ఉన్నారే అంటాం. హ్మ్. వాళ్ళకి సడెన్‌గా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ ఎయాలంటారు. ఇదేంటి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి స్టెంట్ ఎయకపోతే హార్ట్‌లో రక్త సరఫరా పెరగకుండా పేషెంట్‌కి గుండె కొట్టుకోవటం తగ్గిపోవటం గానీ, లేపోతే ఫంక్షనల్ హార్ట్ డిసీజ్ గానీ, అంటే హార్ట్ గనక బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే హార్ట్ బీట్ తగ్గిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ సిస్టమ్ ఎలా అయితే తగ్గుతదో, అలాగే కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు సడెన్‌గా ఇమ్మీడియేట్‌గా ఇంప్రూవ్ చేయకపోతే గనక, హుహు. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయిందంటాం. హ్మ్. యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు ఇరిగిపోతాయి. హ్మ్. ఫ్రాక్చర్స్ అవుతాయి. అవును. ఫ్రాక్చర్స్ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. పేషెంట్‌కి 24 అవర్స్ తర్వాత గానీ 2-3 డేస్ తర్వాతనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హ్మ్. ఏది టెంపరరీగా స్లాబ్ ఏసి గానీ ఏదన్నా. అదే గనుక బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా రిపేర్ చేయకపోతే వితిన్ 6 అవర్స్ కాలు తీసేయాలి.
దట్ ఈజ్ అక్యూట్లీ మిస్కిమియా. సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ చేతికి కానీ కాలుకి కానీ బ్రెయిన్కి కూడా అంతే. మీకు గోల్డెన్ పీరియడ్ అంటాం. స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా 30 minutes to 60 minutes లోపు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి, లేదంటే పారాలిసిస్ అలా పర్మనెంట్ అయిపోతుంది. సేమ్ అలాగే కాళ్ళకు కూడా అంతే. బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా మనం రక్త సరఫరా ఇంప్రూవ్ చేయకపోతే కాలు కానీ చేయి కానీ కోల్పోతారు. ఇంకొకటి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది తెలుసు మీకు, సడన్గా ఉన్న హార్ట్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. వాళ్ళల్లో ఏంటి, టెంటేటివ్గా యాంజియోగ్రామ్ చేసుకొని ఎలా అయితే ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటారో మాకు కూడా అంతే. కాళ్ళలో రక్తనాళాలు నిదానంగా మూసుకుపోతాయి. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే కొంచెం రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు మన పొట్ట భాగం కానీ కిందకి కానీ కాళ్ళకు వచ్చే రక్తనాళాలు ఇనీషియల్ సైన్స్ ఎలా ఉంటాయి, కొంచెం దూరం నడిచిన తర్వాత పిక్క భాగంలో పిక్కలు పట్టుకుపోవటం కానీ, తొడ భాగంలో పట్టుకుపోవటం కానీ, అంటే మజిల్స్ ఫెటిక్కి వెళ్ళిపోవటం. నిద్రలో కూడా పట్టుకుంటే అది వేరండి. నిద్రలో పట్టుకునేవి ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల, నార్మల్గా డిస్కస్ చేద్దాం. కింద నుంచి పైకి తీసుకెళ్ళే రక్తనాళాల ప్రాబ్లం ఉంటే నిద్రలో పిక్కలు పట్టుకుపోతాయి అనమాట. ఇది నేను చెప్పేది ఏంటంటే గుండె నుంచి తీసుకొచ్చే రక్తనాళాలు, దాన్ని మనం ధమనులు అంటాం, ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం. పంపింగ్ సిస్టమ్, రివర్స్ తీసుకెళ్లే వెయిన్స్ అండి. ఈ పంపింగ్ సిస్టమ్లో ఆర్టరీస్లో బ్లాకేజెస్, స్లోగా రక్తనాళాలు మూసుకుపోతే ఏంటంటే మనం నడిచినప్పుడు కండరాలకు సరిపడా రక్తం రాక కొంచెం దూరం నడిచిన తర్వాత తొడభాగంలో కండరాలు పట్టుకుపోవటం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం క్లాడికేషన్ పెయిన్ అంటాం ఇంగ్లీష్లో. మనం క్లినికల్గా టెర్మినాలజీ మా బుక్లో చూస్తాము. ఇవి పిక్కలో పట్టుకుపోవచ్చు, తొడలో పట్టుకుపోవచ్చు, లేదంటే గ్లూటియల్ మజిల్స్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా కండరాలకు సరిపోతే కొంచెం దూరం నడిచిన పెయిన్స్ వస్తాయి. ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డిసీజ్. దీన్ని వదిలేసినట్టయితే, మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక రక్తనాళాలు ఎక్కువగా మూసుకుపోతే నెక్స్ట్ స్లోగా కాళ్ళ వేళ్ళు నలుపు వచ్చి గ్యాంగ్రీన్ అంటాం. నలుపు వచ్చేయటం అంటే డెడ్ అయిపోవటం వేళ్ళు. అది స్లో డిసీజ్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకుంది సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఇమీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. కానీ దీంట్లో స్లోగా మూసిపోయే రక్తనాళాలు ఏంటంటే గ్యాంగ్రీన్ అవటం కానీ, కాళ్ళ వేళ్ళ మీద గాయం అయ్యి పుండు మానకపోవటం కానీ, లేకపోతే నడిస్తే పిక్కలు కానీ తొడ కానీ పట్టుకుపోవటం కానీ, ఇవి స్లోగా వచ్చే డిసీజ్ అనమాట. దీన్ని మనం తెలుసుకొని ముందుగా ట్రీట్మెంట్ చేస్తే కాలు కోల్పోము. బట్ అక్యూట్గా సడన్గా వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయినప్పుడు అది ఇమీడియట్గా మనం విత్-ఇన్ 6 hours ట్రీట్ చేయాలి, లేదంటే కాళ్ళు కానీ చేయి కానీ కోల్పోతారు. మీరు చెప్పినట్లు తొడ భాగంలో కొంచెం దూరం నడిచాక పట్టుకుపోతే అది ఒక రకం. ఇవాళ నడిస్తే మరి రేపు పట్టుకుపోతాయి కదా కొంతమంది. అది ఇవ్వాలంటే ఇప్పుడు సడన్గా మనం రెగ్యులర్గా చేయని ఎక్సర్సైజెస్ చేసినా, ఓవర్గా స్ట్రెయిన్ అయిపోయినా సరే ఓకే పిక్కలు పట్టవు. ఇప్పుడు అదంతా ఎందుకంటే ఇప్పుడు నేను అరుణాచల్ వెళ్ళాను, సడన్గా 14 kilometers నడిచే అలవాటు లేని పని, నెక్స్ట్ డే కొంచెం కాఫ్ పెయిన్ ఉంటుంది. దట్ ఈజ్ ఫిజియలాజికల్, ఏం కాదు. ఓవర్గా మన బాడీ దాన్ని స్ట్రెయిన్ చేసాం అనుకోండి. ఇప్పుడు సడన్గా నేను షటిల్ ఆడాను, ఇంతకుముందు ఆడినోడిని, ఆటోమేటిక్గా ఈ మజిల్స్ అన్ని స్పాజంకి వెళ్ళి కొంచెం పెయిన్ ఉంటుంది. దట్స్ రెగ్యులర్.